గత వీడియోలో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటో, డిపి అంటే ఏమిటో, డీమ్యాట్ అకౌంట్ ఉపయోగాలు మొదలగు విషయాల గురించి తెలుసుకున్నాము. మరి డీమ్యాట్ అకౌంట్ను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రో యాప్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లలో ఒకటి. ఈ యాప్ ద్వారా డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం చాలా సులభం. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుండి గ్రో అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ని అలో చేయండి. కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. చూజ్ యాన్ అకౌంట్ టు కంటిన్యూ టు గ్రో. మీ ఈమెయిల్ ఐడిను సెలెక్ట్ చేయండి. ఎంటర్ మొబైల్ నెంబర్. మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ నంబరుకు 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీను ఎంటర్ చేసి కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. సెటప్ గ్రో పిన్ అని వచ్చినప్పుడు 4 డిజిట్ పిన్ను పెట్టండి. ఇది గ్రో యాప్ ఓపెన్ చేసిన సమయంలో ఈ పిన్ ఎంటర్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యాప్ సెక్యూర్ కొరకు పిన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. కన్ఫర్మ్ పిన్ అంటే మొదటి ఎంటర్ చేసిన పిన్ను మరొకసారి ఎంటర్ చేయండి. ఫోన్, ఎస్ఎంఎస్, లొకేషన్ యాక్సెస్ పర్మిషన్లను అలో చేయండి. మీరు రిజిస్టర్ అయిన సిమ్ను ఎంచుకొని సెండ్ ఎస్ఎంఎస్ పై క్లిక్ చేయండి. మీ నెంబర్కు ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఎస్ఎంఎస్ టారిఫ్ కలిగి ఉండాలి, లేదంటే ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ జరగదు. తర్వాత బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు లింక్ అయిన బ్యాంకును సెర్చ్ చేసి లేదా స్క్రోల్ చేసి ఎంచుకోండి. బ్యాంకును ఎంచుకున్న వెంటనే మొబైల్ లింక్ ద్వారా ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ గ్రో యూపీఐకి లింక్ అవుతుంది. మీ పాన్ కార్డు డీటెయిల్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి. పాన్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. మీ పాన్ డీటెయిల్స్ ఫెచ్ అయ్యి మీ పేరు డిస్ప్లే అవుతుంది. మీ పేరు, పాన్ కార్డ్ నెంబర్ సరిచూసుకొని ఎస్ కన్ఫర్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆక్యుపేషన్, మీ వృత్తిని ఎంచుకోవాలి. ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, హౌస్ వైఫ్, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఫార్మర్, ఇలా మీకు చెందిన వృత్తిని సెలెక్ట్ చేయండి. పేరెంట్స్ వివరాలను నమోదు చేయాలి. మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ పూర్తి పేర్లను టైప్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ను ఎంచుకోండి. అప్ టు 1 lakh, 1 lakh to 5 lakhs, ఇలా మీకు చెందిన సంవత్సర ఆదాయంను సెలెక్ట్ చేయండి. మ్యారిటల్ స్టేటస్, సింగిల్ ఆర్ మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేయండి. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని సెలెక్ట్ చేయండి. మీ ఆధార్ను ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. కంటిన్యూపై క్లిక్ చేయండి. కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ ప్రాసెస్ మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ద్వారా చేయుటకు గ్రో యాప్ డిజిలాకర్ అనే డిజిటల్ డాక్యుమెంట్ వ్యాలెట్, ఇది ఒక ప్రభుత్వ యాప్ ద్వారా ఫెచ్ చేసి గ్రోకి షేర్ చేస్తుంది. డిజిలాకర్లో అకౌంట్ లేకపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బాక్స్లో కనబడుతున్న టెక్స్ట్ను ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆధార్ ఓటీపీ వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ ఇప్పటికే డిజిలాకర్ ఖాతా ఉంటే 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. 6 డిజిట్ పిన్ మర్చిపోయి ఉంటే ఫార్గెట్ సెక్యూరిటీ పిన్ ద్వారా పిన్ను మరలా పొందండి. 6 డిజిట్ పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ వెరిఫికేషన్ రికార్డు వద్ద 2 గ్రీన్ కలర్ బాక్సులలో టిక్ చేసి ఉంటుంది, గమనించండి. తర్వాత ఎలోపై క్లిక్ చేయండి. డిజిలాకర్లో నుండి డాక్యుమెంట్స్ను ఫెచ్ చేస్తుంది. ఎలో బటన్పై క్లిక్ చేయండి. మరోసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీను ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. డిజిలాకర్ 6 డిజిట్ పిన్ను ఎంటర్ చేయండి. కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఫెచ్ అవుతాయి. డాక్యుమెంట్స్ను గ్రో యాప్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత వివరాలను వెరిఫై చేసుకొని లొకేషన్ను వెరిఫై చేస్తుంది. కేవైసీ వెరిఫికేషన్ కొరకు ఓపెన్ కెమెరాపై క్లిక్ చేసి స్క్రీన్పై చూపిస్తున్న విధంగా సర్కిల్లో మీ ఫేస్ సరిగ్గా ఉంచి గ్రీన్ సర్కిల్ వచ్చిన వెంటనే క్యాప్చర్ నౌ అని వస్తుంది. అప్పుడు క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సిగ్నేచర్ చేయుటకు ప్రొసీడ్ టు సిగ్నేచర్ను క్లిక్ చేయండి. సైన్ హియర్ అని కనిపిస్తున్న వైట్ బాక్స్లో సిగ్నేచర్ను చేయాలి. స్క్రీన్పై డిజిటల్ సిగ్నేచర్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ప్రాసెస్ అయిన తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ వస్తుంది. అందులో మీ వివరాలు నమోదు అయి ఉంటాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ద్వారా వివరాలు అప్డేట్ అవుతాయి. సైన్ నౌపై క్లిక్ చేయండి.
సిడిఎస్ఎల్ సైట్ ద్వారా ఆధార్ను ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీను ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత డాక్యుమెంట్స్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని యువర్ ఆల్ సెట్ అని వస్తుంది. గ్రో యాప్లో డాక్యుమెంట్స్ వెరిఫై చేయుటకు 2 రోజుల సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు గ్రో అకౌంట్ ప్రోగ్రెస్లో ఉంటుంది. గ్రో యాప్ ద్వారా అన్ని వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ కేవైసీను సేబీ నియమాల ప్రకారం ధృవీకరిస్తారు. 24 నుండి 48 గంటల లోపు అంటే సుమారు 2 రోజులలో మీ గ్రో యాప్లో ట్రేడింగ్ మరియు డీమ్యాట్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. గ్రో డీమ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఐపీఓలు అప్లై చేయడం సులభంగా ఉంటుంది. అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఒకే ప్లాట్ఫామ్లో నిర్వహించవచ్చు. గ్రో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయుటకు ఎటువంటి ఛార్జెస్ అవ్వవు. ఫ్రీగా ఖాతాను ఓపెన్ చేయగలరు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో కొత్త ఇన్వెస్టర్లకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. మీ గ్రో యాప్ను ఉపయోగించే ముందు ఖాతా భద్రతకు గ్రోపిన్ లేదా బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉపయోగించండి. చివరిగా ఈ వీడియోలో గ్రో యాప్లో రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నట్లే తదుపరి రాబోయే వీడియోల్లో జెరోదా, ఏంజెల్ వన్, అప్స్టాక్స్ మొదలగు యాప్ల రిజిస్ట్రేషన్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఐపీఓ సిరీస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోల కోసం ఐపీఓ అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఓ పెట్టుబడిదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.